కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు ఆయన కమిషన్ విచారణ చేయనుంది. కాళేశ్వరంపై నివేదిక రెడీ చేసుకున్నారు కేసీఆర్. ఇక ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ విచారణ తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న మరోసారి కూడా ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే హరీష్ రావు చెప్పిన సమాధానాలే కేసీఆర్ చెబుతారా, లేక ఆయన ఇంకేమైనా కొత్తగా చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కాళేశ్వరం కమిషన్ విచారణ ఈ రోజు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ తో పాటు ఎవరెవరు ఈ విచారణకు హాజరు కాబోతున్నారు, అలాగే కమిషన్ ఎటువంటి ప్రశ్నలు కేసీఆర్ కు సంధించబోతుంది అనుకోవచ్చు? రాధిక, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ రోజు కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఆ కమిషనర్ ముందు హాజరవుతున్నారు. ఆ తర్వాత కమిషనర్ ఏ ప్రశ్నలకు వాళ్ళు అడిగిన వాటికి క్లుప్తంగా సుదీర్ఘంగా 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి అంచనా ఎప్పుడైతే 69,000 కోట్ల నుంచి 84,000 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగింది. ఆ తర్వాత కాళేశ్వరం కుంగుబాటు, ఆ తర్వాత స్థల సేకరణ మార్పులపై పూర్తిగా కాళేశ్వరం సంబంధించిన కమిషనర్ ముందు హాజరై అతను వారు అడిగిన ప్రశ్నలకు క్లియర్ గా సమాధానాలు చెప్పే ఆ విషయం అయితే మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ సంబంధించిన ప్రముఖులంతా కూడా ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. కవిత కూడా ముందే 10 నిమిషాల ముందే ఇక్కడ ఫామ్ హౌస్ కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర మాజీ మంత్రి ఆనాటి ఇరిగేషన్ శాఖ హరీష్ రావు కూడా ఇక 2 రోజుల నుంచి కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి ఆ రోజు, ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళు ముందుగానే అంటే 5 తారీఖు నాడు జూన్ 5 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ప్రజెంటేషన్ హాజరయ్యే అవకాశం ఉండే విచారణ కానీ అనివార్య కారణం వల్ల హాజరు కాలేకపోతుందని చెప్పి కొంత వాయిదా కోరడం జరిగింది. జూన్ అంటే ఈ రోజు 11 గంటలకు 11 తారీఖు నాడు ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత కమిషనర్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలని చెప్పి నివేదిక తయారు చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధానాలు చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాంతో పాటు పూర్తిగా అంటే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి జలధారగా మారబోతుందని చెప్పి ఆనాడు కూడా ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో 2014లో కాళేశ్వరం ప్రాజెక్టును అంటే 141 టీఎంసీల ప్రాజెక్టును కూడా పూర్తిగా 4 సంవత్సరాల్లో క్లియర్ చేసి జాతికి అంకితం చేసిందో ఆ రోజు జాతీయ హోదా కల్పించలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వం కూడా కొంత వాళ్ళ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు 2 చోట్ల అంటే కాళేశ్వరం కొన్ని చోట్ల కుంగుబాటు జరిగింది. దాని తర్వాత రాష్ట్రం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాక 2024 మేల అంటే కమిషన్ వేసింది. ఒక సంవత్సరం పాటు ఆ కాళేశ్వరం పనిచేసిన నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కూడా వివిధ కోణాల్లో విచారణ చేపట్టింది. జూన్ 5 నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రావాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న తర్వాత ఈ రోజు మాత్రము మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెంట మాజీ మంత్రి హరీష్ రావు, కవిత, అదేవిధంగా కేటీఆర్, బీఆర్ఎస్ సంబంధించిన ప్రముఖులంతా కూడా వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాధిక, రైట్, దుర్గారెడ్డి, ప్రధానంగా చూసుకుంటే రీడిజైనింగ్ వల్లనే కాబట్టి ఈ ఇష్యూ అంతా జరిగింది. రీడిజైనింగ్ మీద ఎవరి నిర్ణయం ఇది అనే ఒక ప్రశ్న అయితే కేసీఆర్ ముందు ఉండబోతుంది. అలాగే ఇప్పుడు మన ఫామ్ హౌస్ దగ్గర కూడా చూస్తున్నాం, కవిత కూడా చేరుకుంటున్నారు. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రీడిజైన్ కి సంబంధించి కూడా కేసీఆర్ కమిషన్ ముందు ఎటువంటి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉందనుకోవచ్చు? రాధిక, రీడిజైన్ అంటే స్థల సేకరణ మార్పులు, కాళేశ్వరం కుంగుబాటు, ఆ తర్వాత కమిషన్ ముందు అంటే దాదాపు మాజీ మంత్రి ఇరిగేషన్ హరీష్ రావు హాజరైన తర్వాత ఆ 20 ప్రశ్నలు వేశారు. 45 నిమిషాలు సమాధానం చెప్పాడు.
అంటే వాస్తవానికి ఎక్కడెక్కడ కమిషనర్ వాళ్ళు వేసే ప్రశ్నలకు కాళేశ్వరం అంటే స్థలసేకరణ మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అంటే ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ఒక 15-20 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాము. నిజంగానే రీడిజైన్ మార్పుల వల్ల కావచ్చు, అంచనా వ్యయం పెరిగిందని కావచ్చు. అంటే ఒకవేళ నిజంగానే అప్పుడున్న పరిస్థితుల బట్టి కావచ్చు, లేకుంటే మార్పులు చేర్పులు ఉంటే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు తర్వాత కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంటే దాదాపు లాస్ట్ పేమెంట్ అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు వాళ్ళ పరిధిలోనే అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఒకవేళ అక్కడ ఏమైనా సంభవించినా, ఉత్పత్తులు సంభవించినా, లేకుంటే ఇక్కడ ప్రళయాలు జరిగినా, ఇంకేమైనా జరిగినా కానీ ఖచ్చితంగా 7 సంవత్సరాల లోపే వాళ్ళు పూర్తి చేసి ఆ బాధ్యత ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్లాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. నిజంగా కమిషన్ వేసింది. కమిషన్ ముందు హాజరై మా వాదనలు వినిపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి ఆనాడు ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా వీళ్ళంతా హాజరై కమిషన్ ముందు వాళ్ళ నివేదిక సమర్పించి ప్రశ్నలు అడిగిన వాటికి సమాధానం చెప్పారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత 11 గంటలకు అక్కడ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరికొందరు కూడా అంటే కమిషనర్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కాబట్టి ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తామని చెప్పి ఆ బీఆర్ఎస్ నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్. దుర్గారెడ్డి జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఆమె ఇందిరా పార్క్ వద్ద తండ్రికి నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా కూడా ఆమె ధర్నా చేశారు. ఇప్పుడు మరి విచారణ కమిషన్ ఎదుట ఇప్పుడు విచారణ జరుగుతున్నంతసేపు కూడా ఆమె ఎటువంటి వ్యూహాన్ని ఫాలో అవుతుందనుకోవచ్చు? వాస్తవానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కవిత కూతురు ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద లెటర్ ఇచ్చిన వాస్తవమే. ఆ తర్వాత ఆనాటి నుంచి నేటి వరకు మాత్రం ఆమె రాలేదు. నిజంగా కేసీఆర్ దేవుడు అని సంబోధించింది. ఆ తర్వాత అక్కడ వేరే వాళ్ళు కొన్ని కుట్రలు చేశారు, కొన్ని దయ్యాలు అక్కడ చేరుకున్నాయి కట్న వాటిని బయటకు పంపే ప్రయత్నం కోణంలో మేము ఉత్తరం లెటర్ రాయడం జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ఈ రోజు మొదటిసారి అంటే లెటర్ రాసిన తర్వాత ఆ కవిత ఇప్పుడే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళు మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత కలిసి ఒక బీఆర్ఎస్ అక్కడికి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కేసీఆర్ వెంట. అంటే వాస్తవం చూసినట్లయితే ఇక్కడ లోపల వాళ్ళు చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ రోజు జరిగిన పరిణామాలు దృష్టి పెట్టుకొని వచ్చారా, లేకుంటే ఇంకే కోణంలో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కలవబోతున్నారు, లేకుంటే గతంలోనే కేసీఆర్ ఆ తర్వాత కొంతమంది రాయబారం పంపిన ఆమె రానని చెప్పింది. అంటే ఆ తర్వాత కూడా మార్చుకొని వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుని బయటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఎర్రవేలి ఫామ్ నుంచి బయలుదేరి అక్కడ అంటే విచారణ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. రాధిక. రైట్. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎట్టకేలకు ఫైనల్ గా ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర మంత్రి హరీష్ రావు అలాగే కూతురు కవిత, కేటీఆర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. అయితే మరోవైపు బల ప్రదర్శనకు కూడా కేసీఆర్ సిద్ధమవుతుంది. కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నంత సేపు కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బల ప్రదర్శనకు అయితే సిద్ధపడ్డారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈరోజు కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. అయితే కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఆయన కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరంపై నివేదికను కూడా కేసీఆర్ అయితే ఇప్పటికే రెడీ చేసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నంతసేపు కూడా బల ప్రదర్శనకు సిద్ధపడ్డారు. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి హరీష్ రావు అలాగే ఈటల కూడా కమిషన్ విచారణను ఎదుర్కొన్నారు. అయితే హరీష్ రావు కమిషన్ విచారణ తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ని కలిశారు. విచారణలో హరీష్ రావుని అడిగిన ప్రశ్నలకు సంబంధించి కేసీఆర్ తో చర్చించారు. నిన్న మరోసారి కూడా ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా వివరంగా అసలు సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. అయితే హరీష్ రావు చెప్పిన సమాధానాలే కేసీఆర్ చెబుతారా లేక ఆయన ఇంకేమైనా కొత్తగా చెబుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
రైట్. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేసీఆర్ ఈ రోజు కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెబుతారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. కేసీఆర్ వెంట ఎవరెవరు ఈ విచారణకు హాజరు కాబోతున్నారు? బీఆర్ఎస్ బల ప్రదర్శనకు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? రాధిక, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు అయితే కొనసాగుతోంది. కేసీఆర్తో పాటు ఇప్పటికే నిన్న ఫామ్ హౌస్లోనే హరీష్ రావుతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కవిత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకుంది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్కే భవన్కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ రావాలని. దాదాపు 30,000 మంది బీఆర్కే భవన్కు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చాలా భారీ బందోబస్తు కొనసాగుతుంది. మీకు ఒకసారి ఈ బందోబస్తును చూపించే ప్రయత్నాలు కూడా సాగిస్తాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే వేలాదిగా పోలీసులు చేరుకున్నారు. బారికేడ్లు, 3 అంచెల భద్రత కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో కూడా ఉదయం 11:30 ఆయన బీఆర్కే భవన్కు చేరుకుంటారు. 9 గంటలకు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు ఎమ్మెల్సీ కవితతో పాటు రాజ్యసభ సభ్యులు మధ్యరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నారు. ఫామ్ హౌస్లోనే మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ 9 గంటలకు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మరి నేరుగా ఇక్కడికి వస్తారా, లేదంటే బీఆర్ఎస్ భవన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తారా చూడాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ ఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ పూర్తిగా గేట్లన్నీ కూడా బీఆర్కే భవన్ మూసివేసి ఉంది. పీసీ ఘోష్ కమిషన్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి విచారణకు ఆయన అంగీకరిస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విచారణ, ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర అధికారులు మొత్తాన్ని కూడా 100కు పైగా అధికారులను విచారించినటువంటి కమిషన్ సంబంధించి కూడా బహిరంగ విచారణ జరిగింది. కానీ కేసీఆర్ బహిరంగ విచారణకు అంగీకరిస్తాడా, లేదంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జరుగుతుందా, లేదంటే ఆయన ఇప్పటికే రెడీ చేసుకున్నటువంటి అఫిడవిట్ కమిషన్కి ఇస్తాడా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషన్ ఆయనతో సంప్రదింపులు జరిపి బహిరంగ విచారణకు ఆయన సిద్ధమవుతాడా లేదా అన్న అంశాన్ని చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఎవరైతే విచారణకు హాజరయ్యారో హరీష్ రావుతో ఇప్పటికే పలుమార్లు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో అనేక సందర్భాలు ఆయన కలిశాడు, మంతనాలు జరిపారు, న్యాయవాదులతో కూడా మంతనాలు జరిపారు, 3000 పేజీల అఫిడవిట్ సిద్ధం చేశారు. కానీ ఇక్కడ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ని అడిగేటువంటి క్వశ్చన్లకు సంబంధించి ఆయన ప్రతిదానికి సావధానంగా సమాధానం ఇస్తాడా, లేదా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో చెప్పి వెళ్ళిపోతాడా అన్న అంశానికి ఒక ఉత్కంఠ. అసలు కేసీఆర్ కాళేశ్వరం, ఎందుకంటే తన మానస పుత్రిక అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి కేసీఆర్ అన్నీ తానే నేనే కాళేశ్వరం నిర్మించానని పదే చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు కమిషన్ విచారణ ముందు అదే చెప్తాడా, లేదంటే అందరిలాగానే అధికార నిర్ణయం మేరకే జరిగిందంటారా? ఎందుకంటే ఏదైతే ఆ డిజైన్ మార్పు విషయంలో కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపు విషయంలో కావచ్చు, ఎందుకంటే ప్రజాధనంతో లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో కట్టినటువంటి ఈ కాళేశ్వరం సంబంధించి మీడిగేటతో పాటు ఇతర బ్యారేజీలు కుంగినటువంటి అంశానికి సంబంధించి కేసీఆర్ ఏం సమాధానం ఇవ్వబోతున్నాడు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు కమిషన్ ముందు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి చూడాలి కేసీఆర్, ఎందుకంటే ఆయన పందాల్లోనే సమాధానం ఇస్తారా? ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. ఇక కమిషన్ విచారణ కూడా కేసీఆర్ విచారణ పూర్తయితే కమిషన్ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఇప్పటికే అందినటువంటి రిపోర్టుల్లో కూడా ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలని ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి రేపు ఏదైతే కమిషన్ ఇవ్వబోయేటువంటి నివేదిక చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్తో పాటు హరీష్ రావును, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ని కూడా ఇప్పటికే విచారించినటువంటి కమిషన్ ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందో చూడాలి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది? ఎందుకంటే విచారణకు ఆదేశిస్తుందా, విచారణకు ఆదేశిస్తే సిబిఐ విచారణ కోరుతుందా, లేదంటే సిఐడి విచారణకు ఇస్తుందా, ఏసీబీ విచారణ పోతుందా? అంటే రకరకాలుగా దీనిపైన చర్చలు సాగుతూ ఉన్నాయి. కేసీఆర్ ఇవ్వబోయే సమాధానం ఈరోజు చాలా కీలకం కాబోతుంది. చూడాలి మరి ఎలాంటి విచారణను కేసీఆర్ ఎదుర్కోబోతున్నాడు, ఎలాంటి ప్రశ్నలను
ఇప్పుడు కమిషన్ సంధించబోతుంది. ఆయన ఇప్పటికే ఆన్సర్ సిద్ధం చేసుకున్నాడా, ఆయనకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన సావధానంగా సమాధానం ఇస్తాడా, దాటవేస్తాడా అన్న అంశానికి మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం అయితే బీఆర్కే భవన్ వద్ద కొనసాగుతుంది. మరొకసారి మీకు బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలను చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా సెక్రటరియట్ నుంచి వైపుగా వచ్చే వాహనాలను ఏ ఒక్కటి కూడా రానియకుండా భారీ బార్గేట్లతో పాటు చాలా పెద్ద ఎత్తున సెంట్రల్ పోలీస్ విభాగాలతో పాటు 3 అంచెల భద్రత బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. భారీ పోలీస్ బందోబస్తు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇంకా మరికొంత పోలీస్ బందోబస్తు కూడా వచ్చే అవకాశం. మహిళా పోలీస్ కవిత ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళా పోలీసులను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే ఏ ఒక్కరు కూడా కేవలం కేసీఆర్ మాత్రమే లోపలికి అనుమతిస్తారా? ఎందుకంటే హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, మరికొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు కవిత కుటుంబ సభ్యులు మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు వేల సంఖ్యలో చూస్తున్నాం మనం. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే దారులను కూడా మూసివేశారు. రోడ్డంతా కూడా ఖాళీ ఉంచిన పరిస్థితి. దాదాపు 3 గంటల ముందే ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్కే భవన్ గేట్కు సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం, పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక మరి కాసేపట్లోనే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పడింది. మరి చూడాలి కేసీఆర్ ఈరోజు కమిషన్ ముందు ఎలాంటి విచారణ, ఎలాంటి సమాధానాలు ఆయన ఇస్తారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వాసు. ఈ రోజు 9 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. 11 గంటలకు ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. కేసీఆర్ విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారు, ఎటువంటి ప్రశ్నలను కమిషన్ సంధిస్తుంది, ఎటువంటి సమాధానాలు కేసీఆర్ చెబుతారు